ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయింది? ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం చదవండి త్వరగా. మరియు షేతునకు కూడా అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అప్పటి వరకు ప్రార్థన చేసిర్రా? చేయలే. కానీ దేవుడు నరులతో మాట్లాడిండు, నరుడు దేవునితో మాట్లాడిండు. ప్రార్థన అంటే ఏమనుకున్నాము ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసిన నేను. ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడట, అవునా కదా? సో ప్రార్థన అనేది ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం చూస్తుంటున్నాం. ఎనోష్ ఎప్పుడైతే పుట్టిండో అప్పుడు ప్రార్థన అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు దేవునితో నరులు మాట్లాడుతున్నారు, నరులతో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ప్రార్థన అనేది చేయలే. ఇక్కడ స్టార్ట్ అయింది అనేది మనం చూస్తున్నాం. రైట్. ఇప్పుడు ప్రార్థన యెహోవా నామమున ప్రార్థన స్టార్ట్ అయింది, ఆరంభమైంది అని మనం చూస్తున్నాం. రైట్. అబ్రహాము గురించి కూడా మనం చూస్తే ఆదికాండం 12వ అధ్యాయంలో 8వ వచనంలో అబ్రహాము ప్రార్థన చేశాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసిండు. తర్వాత ఇస్సాకు కూడా చేసిండు. ఆ మాట కూడా మనం చదువుదాం. ఇస్సాకు చేసినటువంటి ప్రార్థన 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడ బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి చాలు. ఇక్కడ కూడా ఇస్సాకు కూడా ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. ఎవరెవరు చేసిండు? అబ్రహాం చేసిండు, ఇస్సాకు చేసిండు. అంటే తండ్రి చేసిండు, కుమారుడు చేసిండు. తండ్రి అడుగు జాడలో కుమారుడు నడిచాడు కదా. ప్రార్థన, ఈ ప్రార్థన గురించి మనము చాలా చోట్ల మనకు కనబడుతుంది ప్రార్థన అనేది. నేను ఈరోజు కొన్ని విషయాలు క్లుప్తంగా ప్రార్థన చేయడము ద్వారా మనకి వస్తుంది అనే విషయాల్ని నేను మాట్లాడదాం అనుకుంటున్నా. మొదటిగా రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. రైట్. ఇక్కడ మనం కొద్దిసేపు ఆగుదాం, దీన్ని కొంచెం వివరించుకుందాం. ఏలియా, ప్రవక్త అయినటువంటి ఏలియా ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు ఎవరున్నారు చెప్పండి? ఏలియా ఉన్నాడు, జనులు ఉన్నారు. ఆ జనులు ఎవరు? బయలు దేవుడు. అక్కడ బయలు దేవుడు. ప్రజలు ఎవరు చెప్పండి? ప్రవక్తలు, బయలు ప్రవక్తలు. అది చెప్పాలి నాకు. బయలు దేవుడు అని చెప్తున్నారు కానీ బయలు దేవుడు ఉన్నాడు, బయలు ప్రవక్తలు ఉన్నారు. బయలును పూజించేటువంటి ప్రవక్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు అక్కడ. ఏలియా ఒక్కడే దేవుని పక్షాన నిలబడ్డాడు, యెహోవా పక్షాన నిలబడ్డాడు. అయితే ఇక్కడ జరిగే సంగతి ఏందనంటే రెండు తలంపుల మధ్య వారు ఉన్నారు. వారు ఉన్నప్పుడు ఏలియా వెళ్ళి, మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు? బయలు దేవుడైతే బయలును అనుసరిద్దాం, యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరిద్దాం. రండి, ఎవరు దేవుడో చూసుకుందాం. ఈ రాత్రి తేలిపోవాలి అని అనుకున్నాడు, ఈ ఉదయమే తేలిపోవాలి అని అనుకున్నాడు. రైట్. అప్పుడు ఏం చేయాలి మరి అని అంటే, బలిపీఠమును కట్టాలి, కట్టెలు వేరవాలి, దానిలో నీళ్లు పోయాలి, ఎద్దు మాంసమును దాని మీద వేయాలి. ఏ దేవుడైతే మన ప్రార్థన విని అగ్నిని దించి కట్టెలను గాలుస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు. రైట్. మీరందరూ కూడా మీ దేవుని పేరట మీరు ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా పేరట నేను
ప్రార్థన చేస్తా అని అన్నాడు. అది మొదలుకొని సాయంత్రం అయ్యే వరకు కూడా బయలు ప్రవక్తలు బయలు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. బయలా దిగిరా కదా, బయలా ప్రత్యుత్తరమియ్యి, బయలా మాతో మాట్లాడు, బయలా అగ్ని దించు అని చెప్పి బయలుదేవునికి ప్రార్థన చేస్తుంటే వారు చేస్తుండగా మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయిపోతే ఏలియా ప్రవక్త వచ్చి, ఏమైంది, మీ బయలుదేవతుడు పండుకున్నాడేమో, నిద్రపోతున్నాడేమో కదా, ప్రయాణంలో ఉన్నాడేమో. ఉంది లేదా మాట చదవండి, మీరు ఆ మాట చదవండి. ఈ 27వ వచనం, 27వ వచనం. వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయండి, ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణము చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేసి మాట్లాడుతున్నాడు. ఎవరు? మరి గట్టిగా మీరు కేకలు వేయండి, ప్రార్థన చేయండి అని చెప్పి ప్రవక్త అయిన ఏలియా వారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. వారు ఇంకా గట్టిగా అరుస్తున్నారు, ఓ బయలా బయలా అని గట్టిగా అరుస్తున్నారు. అయినా గాని ప్రత్యుత్తరం ఇస్తలేడు. రక్తము కారేంత వరకు వారి మర్యాద ఒకటి ఉన్నది. ఏంటిదనంటే కొరటాలతోటి కొట్టుకోవాలి, కత్తులతోటి గీసుకోవాలి. మీరు అప్పుడప్పుడు ఈ షాపుల పోయింటి తిరుగుతారు, చూసారు ఎప్పుడన్నా మీరు? భయంకరంగా ఉంటారు, రక్తం ఇట్లా కారుతా ఉంటుంది, వాడు కొరటతో కొట్టుకుంటాడు. ఒక ఆమె డోలు కొడుతుంది, ఇంకా ఆయన కొరటతో కొట్టుకుంటాడు, ఆ కత్తితోటి గీసుకుంటాడు. వద్దురని ఆయన అంటున్నాడు, కత్తితోటి గీసుకొని రక్తం వెళ్ళేటట్టు గీసుకుంటాడు. అంటే వాళ్ళ మర్యాద చొప్పున ఏం చేస్తున్నారంటే వీళ్ళు కత్తులతో కోసుకుంటున్నారు, రక్తం వెళ్ళేంత కోసుకుంటున్నారు. కానీ ఆ బయలు ప్రవక్త అనేటోడు, ఆ బయలు అనేటైనా ఆ దేవత ఒక్క మాట కూడా మాట్లాడతలేదు, ప్రత్యుత్తరం ఇస్తలేదు. అవుతుంది, అప్పటికి సాయంత్రం అయిపోతుంది. అంటే వీళ్ళు ఎగిరే ఎగురుడుకు దునికే దునుకుడికి ఆ బలిపీఠమే కింద పడిపోయిందంట. హల్లెలూయా! అంతగా ఎగురుతున్నారు, అంతగా దునుకుతున్నారు, అంతగా అరుస్తున్నారు. ఆ అరుపులకు, ఆ కేకలకు వారు ఎగరడానికి ఇవన్నీ బలిపీఠం అంతా కూడా కూలిపోయింది. మరలా ఏం చేసిండు, బలిపీఠాన్ని మళ్ళా చక్కపరిచిండు. ఆ బలిపీఠం మీద నీళ్లు పోస్తే బలిపీఠము మొత్తము ఆ నీళ్ళన్నీ కూడా పొర్లి పారిపోయినాయట, కారిపోయినాయట. ఇప్పుడు కారిపోయిన తర్వాత ఏం జరిగింది, 2 సార్లు 3 సార్లు పోసిరు, నీళ్లు అయిపోయింది. అప్పుడు సాయంత్రం అయినప్పుడు ప్రార్థన మొదలుపెట్టిండు. ఎవరు? ఏలియా. వీళ్ళేమో ఉదయం నుండి సాయంత్రం దాకా చేసిరు. బయలు ప్రవక్త మాట్లాడలే, ప్రత్యుత్తరం ఇయ్యలే, అసలు ఏమి కాలే అక్కడ. ఉంటే కదా అయ్యేది కదా. అందుకనే అన్నాడు ఏలియా, అసలు మీరు పడుకున్నాడేమో, మీరు లేపవలసి ఉన్నదేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన ప్రారంభించింది. 36వ వచనం. ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాడు. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా! ఇప్పుడు చెప్పండి, ఏలియా ఎంతసేపు ప్రార్థన చేసిండు? ప్రవక్త అయిన ఏలియా ఎంతసేపు ప్రార్థన చేసిండండి? కొద్దిసేపే చేసిండు.
అది 1 నిమిషం 2 నిమిషాలు చేసినట్టున్నాడు, అంతే అంతే కదా. ఏం చెప్పిండు దేవునికి? ఏం చెప్పిండు? దేవా, ఇదంతా నీ సెలవు ప్రకారంగా చేస్తున్నాను అనే సంగతి వీళ్ళకి తెలవాలి. నీవే దేవుడవై ఉన్నావన్న సంగతి వీళ్ళకి తెలవాలి. కాబట్టి ఈ సమయంలో నా ప్రార్థన ఆలకించి ఈ కార్యం జరిగించు, అంతే. ఆ ప్రార్థన ముగించక ముందే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ కట్టెలను దహించింది, పశు మాంసమును దహించింది, ఆ కందకంలో ఉన్న నీళ్లను ఆరిపోజేసింది. కానీ బయలు ప్రవక్తలు ఎంతసేపు చేస్తున్నామా? ఉదయం నుండి సాయంకాలం దాకా వారు మొర్రపెట్టుకున్నారు, గట్టి గట్టిగా అరచిర్రు, కొట్టుకున్నారు, కత్తులతో గీసుకున్నారు, రక్తాలు ఎల్ల తీసుకున్నారు వాళ్ళ మర్యాద చొప్పున. అయినా కానీ ఏమన్నా అయిందా? ఏం కాలేదు. మనం చేసే ప్రార్థన ఏదైతే ఉంటుందో అది దేవునికి అంగీకారముగా మనం చేయాలి. అది దేవునికి ఇష్టమైన ప్రార్థనగా మనది ఉండాలి. ప్రార్థన ఎవరిది ఇష్టపడ్డాడు దేవుడు? ఏలియా ప్రార్థన ఇష్టపడ్డాడు. ఇంకా మనవి, ఎవరి మనవి అంగీకారమైంది? రాజు, ఏ రాజు? సొలొమోను రాజు. సొలొమోను రాజు మనవి దేవునికి ఏమైందట? అంగీకారమైంది. హల్లెలూయా. ఆయన అడిగిన మనవి దేవునికి అంగీకారమైంది, ఇష్టమైంది. అందుకని మనం ఏదైతే అడుగుతామో అది ఇష్టమై ఉండాలి దేవునికి. ఎప్పుడైతే ఆయనకి ఇష్టమవుతుందో వెంటనే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇష్టం కాకపోతే ఆగుతాడు, కొద్దిగా లేట్ చేస్తాడు. ఎందుకనంటే దేవునికి ఇష్టం కాలేదనుకో ఆ కార్యం చేయడానికి ఇష్టపడాడు. దేవునికి ఇష్టమా కాదా అనేది మనం ఫస్ట్ దేవుని దగ్గర మనం అడగాలి. ఇష్టమైందనుకో తొందరగా కార్యం అవుతుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఒకే మనవిని పట్టుకొని సంవత్సరాలు చేస్తాం. ఆ మనవి దాని మీద చేయబెట్టి గంటలు ప్రార్థన, సంవత్సరాలు దాని కొరకు ప్రార్థన చేస్తాం, కానీ కాదు. మరి ఎట్లా? ఎందుకు కాదు, ఎందుకు అవుతలేదు అని అంటే అది దేవుని చిత్తములు ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. మనం అడగంగానే ఒక రోజు, 2 రోజులు, లేదా వారం రోజు, నెల రోజులలో కార్యం అయిందని అంటే అది దేవుని చిత్తం, దేవునికి అంగీకారముగా ఉన్నది మన మనవి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ బయలు ప్రవక్తల దగ్గర దేవుడు గణపరచబడ్డాడు. ఏలియా ఎప్పుడైతే ప్రార్థన చేసిండో, అగ్ని దిగి ఎప్పుడైతే కట్టెలను మాంసమును దహించిందో, అప్పుడు దేవుడు నిజమైన దేవుడని అక్కడ తనను తాను బయలుపరుచుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవక్తలు, బయలు ప్రవక్తలు ఏమన్నారట? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసారు. అప్పటి వరకు ఒప్పుకోలే, కార్యము జరిగేదాకా ఒప్పుకోలే. ఎప్పుడైతే కార్యం జరిగిందో అప్పుడు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని అక్కడి నుంచి పారిపోయారు. ఇంకా ఉంటే మమ్మల్ని చంపేస్తాడు ఈయన. అయినా ఇడిచిపెట్టలే ఏలియా. ఎవరిని ఓని అందరు దొరకబట్టి ఏం చేసిండు? ఆయన చంపేసిండు. కాబట్టి దేవుడు గణపరచబడ్డాడు. బయలు ప్రవక్తల ఎదుట దేవుడు ఏలియాకు విజయాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తుంటాం. రైట్. తర్వాత ఇంకొక వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. దేవునికి ప్రార్థన చేస్తే మనము మొదటగా విజయము మనకు కలుగుతుంది. రెండవదిగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి రాయినది. ఇక్కడ శుభము కలుగుతుంది. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి శుభము కలుగుతుంది. దేవునికి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి విజయాన్ని ఇస్తాడు దేవుడు మొదటిగా. రెండవదిగా ఆయనకు ప్రార్థన చేసినటువంటి వారిని రక్షించుతాడు. మూడవదిగా వారికి శుభము కలుగుతుంది. ఏం కలుగుతుంది? శుభము కలుగుతుంది. కాబట్టి మనము కూడా మన జీవితంలో, మన ప్రయాణంలో, మన యొక్క ఈ బ్రతుకులో
మనము చేయవలసింది ఒకటే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ప్రార్థన చేయడం. ప్రార్థన మనకు విజయాలు కలగాలి, మనకు ఆశీర్వాదం కలగాలి, మన కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానము, ఐశ్వర్యము అన్ని కూడా రావాలి అని అంటే మనం చేయాల్సింది ఒకటే. ఏంటిది? అది ప్రార్థన. మోషే ప్రార్థన చేశాడు. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో మోషే ప్రార్థన చేశాడు. మోషే 2 చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు, వారికి జయం వచ్చింది. మోషే ఎప్పుడైతే చేతులు దించినాడో అప్పుడు అమాలేకీయులు గెలిచినారు. చదవండి అన్నమాట 17వ అధ్యాయం 11 నుంచి 12 వరకు. 11, 12 వచనాలు. తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచారు. తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచారు. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి దాని మీద కూర్చుండటకై అది వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా సూర్యుడు హస్తమించు వరకు అలాగే నిలకడగా ఉన్నాయి కాబట్టి ఇశ్రాయేలీయులు గెలిచారు. హల్లెలూయా. నీకు విజయము కలిగేదాకా నీ హస్తాలు దేవుని వైపు చూపించు. 2 చేతులు పైకెత్తి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ కన్నులు ఆకాశము వైపు చూస్తూ నీ తల ఎత్తి దేవునికి మొరపెట్టినట్లయితే నీకు విజయము కలుగుతుంది, నీకు శుభము కలుగుతుంది, నీకు శాంతి సమాధానము కలుగుతుంది. మీరు సాక్ష్యాలు చెప్తారు, మీరందరూ సాక్ష్యాలు చెప్తారు, బాగుంటుంది. అయితే మీ కుటుంబంలో ఎప్పుడైనా గంటలు ఆయన మీ వాళ్ళ కోసం మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడే వాళ్ళని పట్టుకొస్తాడు. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో రావాలి చెప్పాలి. నో, దేవుడు వారిని దర్శిస్తే, దేవుడు వారిని ఆకర్షిస్తే వారే పరిగెత్తుకొని వస్తారు. హల్లెలూయా. దేవుడు వారితో మాట్లాడతాడు. ఎప్పుడు? మీరు ప్రార్థన చేసినప్పుడు గంటలు మీ వ్యక్తిగతంగా మీరు ఏడవండి, ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో ఏడవండి. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ కోసం మీరు మొరపెట్టుకోండి, కన్నీరు కావండి. మీ కన్నీరు దేవుడు చూస్తాడు, మీ కన్నీరును ఆయన కవలిలో ఉంచుకుంటాడు. దేవుడు ఆ కన్నీరును చూసి ఆ కన్నీటి ప్రార్థనను ఆలకించి ఆ కన్నీరు ద్వారా పరలోకపు పునాదులు కదులుతాయట. హల్లెలూయా. దేవుడు కదిలొస్తాడు. నీ ఏడుపు నువ్వు ఆపకుండా నువ్వు ఏడుస్తూ దేవుని దగ్గర నువ్వు మొరపెడితే, మీ భర్తల కొరకు, పిల్లల కొరకు, సంఘము కొరకు, నీ సమస్య కొరకు నువ్వు ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేస్తావో ఆ కన్నీటి ప్రార్థన చాలా విలువైనది. దేవుడు దిగొస్తాడు, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. దేవుని ప్రవక్తల ద్వారా దేవుడు పంపిస్తాడు వర్తమానం పంపించి దేవుడు మనల్ని, మన కుటుంబాలను బాగు చేస్తాడు. హల్లెలూయా. మనకు తెలుసు, హన్నా హృదయాన్ని కుమ్మరించుకున్నది దేవుని సన్నిధిలో. మనం మొరపెట్టం, ప్రార్థన చేయము, విజ్ఞాపన చేయము, ఏమి చేయము. ఖాళీగా ఉంటే దేవా నా కుటుంబంలో కార్యమైతే లేదంటే ఎవరేం చేయలేరు. అంతా మన చేతుల్నే ఉన్నది కదా. జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందట? తన ఇల్లును కట్టుకుంటుంది, ప్రార్థన చేత కట్టుకుంటుంది. మనం అనుకుంటాం పురుషులు ఏం చేస్తారు, వాళ్ళు ఇంటికి యజమానులు కదా, వాళ్ళు ఇది కదా అది కదా అంటే, వాళ్ళు ఏది చేసినా, వాళ్ళు ఎక్కడ తిరిగినా, వాళ్ళు ఏం పని చేసినా కుటుంబాన్ని కట్టేది స్త్రీయే. మీరు ప్రార్థన ద్వారా మీ కుటుంబాలను ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. ప్రార్థన తప్ప ఇంకొకటి ఏది ఉండద్దు. లోక వార్తలు అస్సలు ఉండొద్దు. లోక వార్తలు ఎప్పుడైతే వింటామో మన మనసు చెదిరిపోతుంది, మన ఆత్మ చెదిరిపోతుంది. మనం ప్రార్థనలో ఉండలేం, స్తుతించలేం, ఆరాధించలేం. లోక వార్తలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనం. అందుకనే ఈ మధ్యలో మేము ఎవరన్నా ఇద్దరం కలుసుకుంటే 3వ వ్యక్తి నుంచి వచ్చిందనుకో, వద్దు,
అదొద్దు కానీ ఏదన్నా మాట్లాడి ఇంకా దేవుని గురించి చెప్తాం, దేవుని గురించి మాట్లాడుకుందాం, వాక్యం గురించి మాట్లాడుకుందామంట. ఎందుకనంటే ఒకరి గురించి మనం మాట్లాడుకోవడం వల్ల మనకి ఏం లాభం రాదు. వాక్యం గురించి మనం చర్చించుకుందాం, బలపరుచుకుందాం ఒకరినొకరు అని అంట. కాబట్టి ఎవరి గురించి మనకు అవసరమో లేదు. ఎవరు ఏమన్నారని పట్టించుకోవద్దు. ఎవరి గురించి మనం ఇంకొకటి చెప్పొద్దు. ఏం చేయాలి? దేవుని గురించి మాట్లాడాలి, ప్రార్థన గురించి మాట్లాడు, వాక్యం గురించి మాట్లాడు. అంతే. మన సమస్యలన్నీ తీసుకొచ్చి ఎక్కడ చెప్పాలి? దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే నువ్వు మొర్ర పెడతావో, ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అప్పుడు మనకి ఏం కలుగుతుంది? విజయము కలుగుతుంది. రెండవదిగా మనకు రక్షింపబడతాము. మూడవదిగా మనము శుభము కలుగుతుంది. మోషే ప్రార్థన చేశాడు, విజయం కలిగింది. హల్లెలూయా. మన కుటుంబాల్లో, సంఘములో విజయము కలగాలి. మన కుటుంబం, మన సంఘము ఎదగాలి. మనం చాలాసార్లు ఇదే అనుకుంటాం కదా, వాళ్ళు చూడు బాగున్నారు, వీళ్ళు చూడు బాగున్నారు కదా కదా మనం ఇప్పుడు వేరే సంఘానికి పోయి కూడా మనం ఏమనుకుంటున్నాం? అబ్బాయి సంఘం ఎంత బాగుంది, ఇలా ఎంత ఐక్యత ఉంది. రైట్, అక్కడ ఉంది, మన దగ్గర లేదు అనే ప్రశ్న మనకు వస్తుంది. మన దగ్గర ఎందుకు ఉండొద్దు ప్రభువా, ఎందుకు లేదు ప్రభువా? వాళ్ళలో కూడా ఇలాంటి ఐక్యత, అనురాగం, ప్రేమను తీసుకురా అని ప్రార్థన చేస్తే దేవుడు తేడా చేస్తాడా లేదా? ఇక్కడ లేదు ప్రభువా ఉద్యమం అని మనం ఎక్కడికోబోతున్నాం. ప్రభువా అక్కడున్న ఉద్యమం ఇక్కడ కూడా దే, నా సంఘం, మా సంఘంలో దే అంటే దేవుడు తేడా తెస్తాడు, ఖచ్చితంగా తెస్తాడు. కాబట్టి పోవడం మంచిదే, నేర్చుకోవడం మంచిదే. అక్కడ ఉన్న దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చే దేవుడు మనకు. హల్లెలూయా. ఇస్తాడు. కాకపోతే మనం ప్రార్థన చేయాలి, ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవాలి. నేను మొన్న కూడా ఒక గృహకుడికి గుర్తు చేసిన, ఒకరికొరకొకరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, ఒకరిని ఒకరు బలపరుచుకోవాలి. అవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు సంఘం ఎదుగుతుంది. అప్పుడు మనం అనుకున్న ఉజ్జీవం వస్తుంది. అప్పుడు మనం అనుకున్న స్తుతి ఆరాధన జరుగుతుంది. అప్పుడు మనం అనుకున్న ఐక్యత, ప్రేమ ఇక్కడ ఉంటుంది. ఉండదా? ఉంటుంది. బలపరుచుకోవాలి, ఒకరినొకరు పలకరించుకోవాలి. పలకరించుకోవడం కూడా లేదు ఇప్పుడు ఈ మధ్యలో. మనం పక్కన అంటే వెళ్ళిపోతూనే ఉంటాం చూసుకుంటూనే. కనీసం మర్యాద కలవంగానే ఏం చేస్తాం? హిందువులన్నా నమస్తే సార్ అంటారు, పలకరిస్తారు కనవడంగానే. నేను అప్పుడప్పుడు చూడకుండా వెళ్ళినా కానీ వాళ్ళే పాస్టర్ గారు నమస్తే అంటారు. నమస్తే అనుకుంటా పోతాం. మనమైతే చూడనట్టు పోయినా కానీ పాస్టర్ చూస్తలేడు కదా వెళ్ళిపోతాం. అట్లా కాదు, కనిపించిన వెంటనే మర్యాదగా పలకరించుకోవడంలో తప్పేముందండి? ప్రైజ్ లార్డ్ అనుకోవడంలో తప్పేంది? వందనాలు అనుకోవడంలో తప్పేముంది? లేదు కదా. అట్లా చిన్న చిన్న విషయాలనే మనం కోల్పోతున్నాం. వాటన్నిటిని దేవుడు మన సంఘములో అన్నిటిని తిరిగి తేవడానికి మనం చేయాల్సిన పని ఏంటిది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈ ప్రార్థన మనం ఎప్పుడైతే మనం చేస్తామో, ఎప్పుడైతే ఆరంభిస్తామో, దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రారంభించండి, దేవుడు కార్యం చేయడం మొదలు పెడతాడు. ప్రార్థన ఆగిపోయింది, ఈ సంవత్సరంలో చేద్దాం, ఆరంభం చేద్దాం. దేవుడు కార్యాలు చేస్తాడు, మనం చూస్తాం. మనకిచ్చిన వాగ్దానం ఏంటిది సంఘానికి? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరికే. ప్రసంగానికి ప్రార్థన తోడైతే ఎంత బాగుంటుంది కదా. నా వెనకాల మీ అందరి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. మీ ప్రార్థన ఉంటే ఇంకా ఉజ్జీవంతుడు మనం ముందుకెళ్తాం. ప్రార్థన చేసేవాళ్ళు లేవాలి, ఆరాధన చేసేవాళ్ళు లేవాలి. అదే ఈ సంవత్సరంలో మనకు ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనం ప్రార్థన ఆరంభం చేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.